సుబ్బు గారు మీరు చెప్పాలి అసలు హేట్ స్పీచ్ కి నిర్వచనం ఏంటి? నిర్వచనం చెప్పలేదు. దీన్ని ఎవరు డిసైడ్ అందుకే చేస్తారు? అసంపూర్తిగా ఉంది అన్నది బిల్లు. దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? పోలీసులు డిసైడ్ చేయాలా, కోర్టు డిసైడ్ చేస్తుందా, లేదంటే సమాజం డిసైడ్ చేస్తుందా? అయితే మంచి క్వశ్చన్ అడిగారు. దీన్ని మండల స్థాయిలో ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడు హేట్ స్పీచ్ బిల్ 2026 ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది హేట్ స్పీచా కాదని డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఈ హేట్ స్పీచ్ ఏదైతే ఉందో 2026 దీని ప్రకారం ఎవరైనా సరే ఒక బాధితుడు ఇప్పుడు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి మీద మనం విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే ప్రాథమిక మాధ్యమాల్లో కానివ్వండి, మనం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేటట్లు మాట్లాడామనుకోండి, ఆ వ్యక్తికి ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉన్నారో తనకి ఈ చట్టం ద్వారా ఏమంటారు కొంచెం ఆర్థిక స్వావలంబన కల్పిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ హేట్ స్పీచ్ నిజంగా చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారో ఈ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే తేలుస్తారో అది తేల్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అంటే ఆ హేట్ స్పీచ్ యొక్క గాఢతను బట్టి 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు అతనికి శిక్ష ఉంటుంది. అదేవిధంగా తను పదే పదే అలాంటి హేట్ స్పీచ్లు చేస్తూ ఉంటే అంటే 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటుగా 50,000 రూపాయల జరిమానా ఉంటుంది. అదేవిధంగా తను ఆఫిచ్యువేటెడ్గా అంటే తను మరలా పునరావృతంగా అదే పని చేస్తుంటే తనకు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, 1,00,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు హేట్ స్పీచ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అని చెప్పేసి మీరు అడిగారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే వాళ్ళు జడ్జిలు అవ్వచ్చు, ఈ మండలంలో కానివ్వండి అధికారి ఎవరైతే ఉన్నారో అతనికి ఇతను హేట్ స్పీచ్ చేస్తుండని అనుమానం వచ్చినా తిను ఇలాంటివి అంటే సంఘంలో ఇలాంటివి జరుగుతున్నాయి, ఇతను పదే ఇలాంటివి చేస్తానని చెప్పి తనకు అనిపించినా సరే తనకి పూర్తి స్థాయిలో అతను చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఒక వ్యక్తి గురించి కానివ్వండి, సంస్థ గురించి కానివ్వండి, లేదంటే సంస్థలో చేస్తున్నటువంటి వ్యక్తి చేసినప్పటికీ కూడా సంస్థ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. తనతో పాటుగా ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి సంబంధించినటువంటి ఆ ఛానల్లో నుంచి దాన్ని రిమూవ్ చేయడం కానివ్వండి, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవడం కానివ్వండి, తనని జైలుకు పంపించడం కానివ్వండి, ఉన్నత విచారణ చేయడానికి కానివ్వండి, ఆ ఎగ్జిక్యూటివ్